హాయ్. మైగ్రేన్ అనేది చాలా మందిలో బాధిస్తూ ఉంటుంది. సో రెగ్యులర్ గా మనము తీసుకునే డైట్ వల్లనే కావచ్చు, మన లైఫ్ స్టైల్ వల్లనే కావచ్చు, మన వర్క్ స్ట్రెస్ వల్లనే కావచ్చు. సో చాలా మంది అడుగుతూ ఉంటారు, మేడం యోగా చేయడం వల్ల, ప్రాణాయామ చేయడం వల్ల మైగ్రేన్ అనేది తగ్గుతుందా అనేసి. సో డెఫినెట్ గా తగ్గుతుందండి. నా పేరు వాణి, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. సో ప్రాణాయామ అనేది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. రెగ్యులర్ గా మనము ప్రాణాయామ చేయడం వల్ల లంగ్స్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఈ చలికాలము, వర్షాకాలము ఫ్లూస్ అనేవి రాకుండా ఉంటాయి. ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామ, ఇది కనుక 90 days మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మైగ్రేన్ అనేది తొందరగా తగ్గుతుంది వితౌట్ మెడిసిన్. సో ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మైండ్ కామ్ ఉంచుకోవాలి. ఓకే, అండ్ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ టిప్స్ మాత్రం టచ్ కావాలా, అండ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ థై పైన ప్లేస్ చేయాలా. అండ్ రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర, ఫస్ట్ 2 fingers డౌన్ చేసుకోవాలా, థంబ్ ఫింగర్ అండ్ లాస్ట్ 2 fingers స్ట్రైట్ గా ఉంచుకోవాలా. తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేయాలి. 5 breaths లెఫ్ట్ నుంచి. డీప్ ఇన్హేల్ అండ్ కంప్లీట్లీ ఎక్సేల్, డీప్ ఇన్హేల్ అండ్ కంప్లీట్లీ ఎక్సేల్, డీప్ ఇన్హేల్ అండ్ కంప్లీట్లీ ఎక్సేల్. ఇట్లా కంటిన్యూగా 5 breaths తీసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్ and breathe out. Deep inhale and completely exhale. కంటిన్యూగా రైట్ టు రైట్. ఇలా 5 breaths అయిన తర్వాత మళ్ళీ రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసుకోవాలి. లెఫ్ట్ నుంచి డీప్ ఇన్హేల్ తీసుకోవాలా, అండ్ రైట్ నాస్ట్రల్ దగ్గర వదిలేయాలి. మళ్ళీ రైట్ నుంచి తీసుకోవాలా, మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రల్ వచ్చి కంప్లీట్ గా ఎక్సేల్ చేయాలి. మళ్ళా లెఫ్ట్ నుంచి తీసుకోవాలి అండ్ రైట్ నాస్ట్రల్ నుంచి కంప్లీట్ గా వదిలేయాలి. కంటిన్యూగా ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ ఉంటాం. ఇలా మనము 21 times చేసుకోవచ్చు, లేదు 11 times చేసుకోవచ్చు, లేదంటే 51 times చేసుకోవచ్చు. ఒక 15 minutes అయితే కంటిన్యూగా చేయాలి. రెగ్యులర్ గా ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మైగ్రేనే కాకుండా తదితర అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టేయచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.